వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. జలదంకి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న తేరు కోటమ్మ కుటుంబానికి జలదంకి మండలానికి చెందిన విలేకరు అరవింద్ కోరిక మేరకు వింజమూరు గ్రామానికి చెందిన విలేకరు పకీరయ్య తన దాతృత్వాన్ని చాటుకుని ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఇల్లు గడవని స్థితిలో ఓ కుటుంబం బాధపడుతుందన్న విషయం తన స్నేహితుడు ఫోన్ కాల్ ద్వారా తెలుసుకుని నా వంతుగా 6,000 విలువ చేసే నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఆ నిరుపేద కుటుంబానికి చెందిన తల్లి కోటమ్మ కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆమె కూతురు రమ్య మూర్ఛ వ్యాధికి గురి కావడంతో ఇద్దరు చిన్నారులకు ఆలనా పాలనా కరువైందని, కుటుంబ పోషణ, తల్లి వైద్య ఖర్చులకు చేతిలో చిల్లి గవ్వలేక సతమతమవుతూ అపనహస్తం కోసం ఎదురు చూస్తున్నారని, ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని మరియు చిన్నారులను ఆదుకోవాలని ఆయన వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగమనేని అరవింద్, బ్రహ్మారెడ్డి, జానీ తదితరులు పాల్గొన్నారు. మండలం చెందిన తేరు కోటమ్మ గత కొంతకాలంగా ఆర్థిక పరిస్థితి బాగలేక మంచాన పడడం జరిగింది. దానికి దాతలు ముందుకొచ్చి ఆర్టీవీ రిపోర్టర్ పకీరయ్య, ఇంజమూరు పకీరయ్య సహాయం చేయడం జరిగింది. ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. 25 కేజీ బస్తాలు, 2 బస్తాలు బియ్యము, నిత్యావసర సరుకులు, వంట వస్తువులు, సామాన్లు అన్నీ అందించడం జరిగింది. ఇంకెవరైనా దాతలు ముందుకొచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి సహాయం కోరుతున్నారు. కుటుంబ సభ్యులు చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. ఎవరైనా ముందుకు దాతలు వచ్చి సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు.